ఎన్నికలు సమీపిస్తుండటంతో ఒంగోలులో రాజకీయం వేడెక్కింది. తమ బలాల్ని చూపించుకునేదానిలో భాగంగా టీడీపీ, వైఎస్ఆర్సీపీలు వ్యూహాత్మకంగా అడుగులు కదుపుతున్నాయి. ఇరు పార్టీల నుండి బరిలో దిగబోతున్న దామచర్ల, బాలినేని తమ గెలుపుకై కలిసి వచ్చే ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రధానంగా వలసలపై దృష్టి సారించిన నేతలు పాత కొత్త నేతల్ని సాదరంగా ఆహ్వానిస్తూ బల ప్రదర్శనలకు దిగుతున్నారు. మునుపు ప్రతి ఎన్నికల్లో తన గెలుపుకు ప్రభావితం చూపిన తన మాజీ అనుచర గళంపై దృష్టి సారించిన బాలినేని మరలా వారిని తన పక్షాన నిలుపుకునేందుకై పావులు కదుపుతున్నారు. ఇప్పటికే ఎలక్షన్ మేనేజ్మెంట్ లో దిట్ట అయిన ఈదర మోహన్ ను వైఎస్ఆర్సీపీలోకి తీసుకువచ్చిన బాలినేని మిగతా వారికి సైతం ఆహ్వానం పంపుతున్నారు. ఈ తరుణంలో గతంలో బాలినేనికి ప్రధాన అనుచరుడు అయిన సింగరాజు రాంబాబు మరలా బాలినేని చెంతకు చేరేందుకు యోచిస్తున్నారు. అలానే టీడీపీలో కీలకంగా వ్యవహరించి గుర్తింపు లేదంటూ నైరస్యంలో ఉన్న నాయకులకు సైతం గాళం వేస్తూ భరోసాతో కూడిన ఆహ్వానం పలుకుతూ పార్టీ కండువాలు కప్పుతూ బాలినేని ఎన్నికల వైపు అడుగులు కదుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సైతం ప్రత్యర్థి ఎత్తుల్ని చిత్తు చేసేలా వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటూ వివిధ పార్టీలకు చెందిన పట్టున్న నేతల్ని పార్టీలోకి తీసుకువస్తూ ఎన్నికల సమరానికి సిద్ధపడుతున్నారు. రాజకీయాలకు దూరంగా ఉంటున్న మాజీ మున్సిపల్ చైర్మన్ మంత్రి శ్రీనివాసరావులతో పాటు కాంగ్రెస్ నేత గుర్రాల రాజ్ విమల్, వైఎస్ఆర్సీపీ నాయకులు జమ్ము రత్తయ్య, జడా బాల నాగేంద్రంతో పాటు నియోజకవర్గానికి చెందిన అనేక మందిని లోకేష్ బాబు సమక్షంలో టీడీపీలోకి ఆహ్వానించారు. పోటీ వలసలతో ప్రత్యర్థికి సవాల్ విసురుతూ పోటీకి సమాయత్తం అవుతున్నారు. ఇలా ఇరు పార్టీల నేతలు ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి తీరాలన్న తలంపుతో తమ వ్యూహంకు పదును పెడుతున్నారు. మరిన్ని వలసలకు దృష్టి కేంద్రీకరించే ఆ దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీంతో ఎవరు ఏ పార్టీలో ఉంటారో అర్థం కాని స్థితిలో ప్రజలు మాత్రం ఉన్నారు. మొత్తం మీద ఇరు పార్టీలు రసవత్తర పోటీ దిశగా పొలిటికల్ పవనాలు సృష్టిస్తుంటే ఇప్పటికీ నియోజకవర్గంలో సమర్థవంతమైన నాయకత్వం లేని కారణంగా నైరస్యంతో కొట్టుమిట్టాడుతున్న జనసేన పాత్ర రాబోయే ఎన్నికల్లో నామమాత్రంగా కనిపిస్తుంది.